చదువుతున్నాం 103వ కీర్తన 1-2 వచనాలు మనందరం కలిసి చదువుతున్నాం. 103వ కీర్తనకారుడైన దావీదు వ్రాసిన కీర్తన 103వ కీర్తన 1-2 వచనాల్లో మనమందరం కలిసి చదువుతున్నాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుమో, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుమో. నా ప్రాణమా యెహోవాను సన్నతించుమో, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. కీర్తనకారుడైన దావీదు ఆయన చెప్పుకుంటున్నాడు తన ప్రాణముతో, తన ఆత్మతో. దేవుడు తన జీవితంలో జరిగించిన కార్యములను మరవకుండా, మరిచిపోకుండా ఉండు నిమిత్తం, అది చిన్నది మొదలుకొని పెద్దది వరకు ఆయన హృదయములో దేవుణ్ణి స్తుతించుటకును సన్నతించుటకును ఆయన ప్రాణ ఆత్మ దేహములను సిద్ధం చేసుకున్నాడు. ఆయన స్థితి ఏంటో తెలుసు, ఆయన పరిస్థితి ఏంటో తెలుసు. ఏ స్థితిలో నుంచి దేవుడు అతను పైకి తీసుకొచ్చాడో దావీదు మరిచిపోయేవాడు కాదు. దావీదు మహిమపరిచేవాడు, మేలులను బట్టి ఆయన మహింపరిచేవాడు. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటంలో అందరికంటే ముందున్నవాడు దావీదు. ఒకరోజు ఒక చర్చిలో, ఒక మందిరంలోకి వచ్చి, దేవా, ఎప్పటి నుంచో నేను షూ కొనుక్కోవాలనుకుంటున్నాను, నాకు షూ ఇవ్వటం లేదేంటి, నాకు మంచి షూ ఇవ్వు, లేకపోతే నువ్వు ఇవ్వవా అని దాదాపుగా దేవుని మీద ఒక ఫైట్ చేసేటట్లుగా ఆయన మాట్లాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. రెండవ ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడంట, దేవా, ఇప్పటి వరకు ఇచ్చిన ఈ ఆరోగ్యాన్ని బట్టి, ఇప్పటి వరకు ఇచ్చిన ఈ యొక్క ఆశీర్వాదాన్ని బట్టి నీకు వందనాలు దేవా. నేను అందరిలాగా నాకు 2 కాళ్ళు లేకపోవచ్చు, కానీ నడవటానికి కనీసం ఒక కాలైనా మీరు నాకు ఉంచారు, నీకు వందనాలు ప్రభువా అని కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన చేస్తున్నాడంట. మొదటివాడు చేసిన ప్రార్థన ఆఫ్ చేసి కళ్ళు తెరిచి చూస్తే ఒక చెక్క కాలుతో నడుచుకుంటూ వచ్చి కర్ర సహాయంతో దేవునికి ప్రార్థన చేస్తున్నాడంట. ఏమనంటే, ఎందుకు దేవా నాకు 2 కాళ్ళు ఇవ్వలేదు అని కాదు, ఒక కాలైనను ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా అని కృతజ్ఞతలు చెల్లించినప్పుడు ఆ మొదటి షూ అడిగిన వాడు సిగ్గుపడ్డాడంట. అరే, దేవుడికి ఎంత కృతజ్ఞత చెల్లించవలసిన నేను ఇలాగూ మాట్లాడానని తెలుసుకుని ఆయన అక్కడ నుంచి దేవుని క్షమాపణ అడిగి వెళ్ళిపోయాడు. ప్రియమైన సోదరి, స్నేహితుడా, పత్రికల్లో రాస్తున్నాడు పౌలు గారు, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇది దేవుని యొక్క చిత్తం అని రాసి ఉంటుంది. అసలు మనం దేనికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? అసలు దేవుడు మనకి ఏం చేశాడని ఆయనకి చెల్లించాలి? నేను ఎన్నెన్నో అనుకున్నాను, కానీ నేను అనుకున్నవి ఏమీ జరగలేదు కదా, అది జరుగుతాయని ఆశ కూడా నాకు కనుచూపు మేరలో కనబడటం లేదు కదా, మరి ఎందుకు దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లించాలి? ఆ విషయంలోనే ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక దేవాలయంలోనికి 3 అన్నదమ్ములు వచ్చారు. వాళ్ళ 3 అన్నదమ్ములే. అన్నదమ్ములు 3 మోకరించి ప్రార్థన చేస్తున్నారంట. దేవా, ప్రార్థన వినే దేవుడు వంట కదా, మా ప్రార్థనలు ఆలకించండి. మొదటివాడు అడుగుతున్నాడు, మేము చాలా బీద కుటుంబంలో నుంచి వచ్చాము, నాకు వ్యవసాయం అంటే చాలా ఆసక్తి ఉంది, కానీ నాకు పొలం లేదు. దున్నాలని ఉంది, కానీ ట్రాక్టర్ లేదు. విత్తనం వేయాలని ఉంది, కానీ విత్తనము లేదు. దేవా, నీ కృప నా మీద కుమ్మరించి వ్యవసాయానికి కావలసినవి కొన్ని నాకు పొలాన్ని అనుగ్రహిస్తే నేను మంచి ధాన్యం పండించుకొని మీకు కృతజ్ఞత కలిగి ఉంటాను దేవా అని ప్రార్థన చేస్తున్నాడంట. ఆ ప్రార్థన చేసి అతను వెళ్ళిపోయాడు. రెండవ వాడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే,
దేవా, మరి మేము కూడా మీరు ఎరుగుదురు మా స్థితి. అయితే నాకు పాల వ్యాపారం మీద చాలా ఆసక్తి ఉంది. పాల వ్యాపారం మీద చాలా ఆసక్తి ఉంది. పాలు పట్టటం, గేదెలకి మేపటం, పశు సంపద మీద నాకు ఆసక్తి ఉంది. కాబట్టి నాకు కొన్ని పశువులు ఇవ్వండి, నేను పాలమ్మి మీకు కృతజ్ఞత కలిగి ఉంటాను, ఆ పాల వ్యాపారం చేసుకుంటా అని అన్నాడంట. ఆ మూడో వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు, చివరివాడు, చిన్నవాడు. దేవా, నాకు పొలం వద్దు, పశువులు వద్దు, కానీ నాకు ఒక మంచి కుటుంబాన్ని ఇవ్వండి, ఒకరినొకరు అర్థం చేసుకునే ఒక మంచి కుటుంబం, పిల్లలు, భార్య, ఒక ఆధ్యాత్మికమైన అందమైన కుటుంబాన్ని నాకు దయచేయండి ప్రభువా అని ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. అక్కడ కానుకలు ఆ సమయంలో ఆ మామిడికాయల సీజన్ కాబట్టి మంచి మామిడికాయలు తీసుకొచ్చి మందిరంలో పెట్టి వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయిన తర్వాత రోజులు, వారాలు, నెలలు గడిచిపోయాయి. ఆ గడిచిపోతున్న క్రమంలో అనుకున్నట్టుగానే దేవుడు వారి ప్రార్థన విని మొదటి వాడికేమో నిజంగానే భూములు దేవుడిచ్చాడు, వాడు పట్టిందల్లా బంగారం అయిపోయింది. రెండో వాడికి పశువులు ఇచ్చాడు, ఆ పశువులు ఇచ్చే పాలు అధికమైన లీటర్స్ ఉన్నాయి, ఒక పాల కేంద్రాన్ని పెట్టాడు. మూడో వాడికి పశువులు లేవు, పొలాలు లేవులే, కానీ ఒక చిన్న కుటుంబంతో సంతోషంగా వాళ్ళు జీవిస్తున్నారు. ఒకరోజు దేవుడు అన్నాడు, ఒక దేవదూతను పిలిచి, నేను ఇలా ముగ్గురిని ఆశీర్వదించాను, నువ్వు ఒక్కొక్కడి దగ్గరికి వెళ్ళు, ఎవడు కృతజ్ఞత కలిగి ఉంటాడో నాకు చెప్పు అని ఒక దేవదూతను పంపించాడు. ఆ దేవదూత మొదటివాడి ఇంటికి వచ్చారు. మొదటివాడి ఇంటికి వచ్చిన తర్వాత ఎలా వచ్చాడంటే, అయ్యా, డోర్ తలుపు కొట్టి నాకు ఆకలి అవుతుంది, మాకు కొంచెం ఆహారం ఉంటే నాకు కొంచెం పెట్టగలరా అని చెప్పేసి ఆయన్నే అడుగుతున్నాడు. అడుగుతుంటే ఆ దేవుడి ద్వారా అధికంగా ఆశీర్వదించబడి ధనధాన్యాలు పొందుకొని మంచి గృహం కట్టుకొని మంచి స్థితిలో ఉన్న ఆ వ్యక్తి, ఆహారం లేదు, ఇది ఏమన్నా సత్రం అనుకుంటున్నావా అని చెప్పేసి అతన్ని వెళ్ళగొట్టాడంట. వెళ్ళి దేవదూత వెళ్ళి దేవుడికి చెప్పాడు, అయ్యా ఇలాగ జరిగింది అని నేను చూశాను అన్నాడు. రెండవ రోజు దేవదూతను రెండవ వాడి ఇంటికి పంపించాడు. మంచి పాల కేంద్రంతో, పాలతో, పశువులతో, పైసలతో చక్కగా సంతోషంగా ఉన్నారు వాళ్ళు. పోయి ఒక పాల కేంద్రం దగ్గరికి వెళ్ళి, అయ్యా, మరి మా పాప ఏడుస్తుంది, పాలు లేవు, అవి పట్టే పాలు, కొంచెం పాలు ఇస్తారా, మా పాపకు ఉచితంగా, మా దగ్గర డబ్బులు లేవు అని అంటే, ఇక్కడ ఉచితంగా పోయేటాలు ఏముండవు, డబ్బులు ఇస్తేనే పోస్తాం. ఆయన అంటే, అయ్యా, చాలా పాలు ఉన్నాయి కదా, మీకు చాలా పశువులు ఉన్నాయి కదా, కొన్నే కదా మేము అడిగింది, ఒక్కరోజుకి కదా, ఇవ్వండి దయచేసి, మా మీద దయ ఉంచి అని అడిగాడు. అడిగితే ఏమాత్రం కూడా కనికరం లేకుండా ఇవ్వటం జరగదు అని చెప్పి పంపించేశారు. వెళ్ళి దేవుడితో చెప్పాడు, అయ్యా ఇలా జరిగింది అని నేను చూశాను అని అన్నాడు. ఆ మూడవ రోజు లాస్ట్ వాడి ఇంటికి పంపించాడు. ఆ రోజు వర్షం వస్తుంది, తడుచుకుంటూ వెళ్ళాడు. తడుచుకుంటూ వెళితే అది సాయంకాలం సుమారు 7-7:30 ఆ ప్రాంతంలో వాళ్ళిద్దరూ, వాళ్ళ పిల్లలు వాళ్ళతో కలిసి వేడివేడి భోజనం చేస్తున్నారు. భోజనానికి కూర్చున్న లోపల తలుపు శబ్దం వినబడింది. వెంటనే యజమానుడు లేచి వెంటనే చూసేసరికి తడిచిపోయి ఉన్న ఒక వ్యక్తి కనబడ్డాడు. వెంటనే, ఎవరు మీరు, ఎందుకు తడిసి వచ్చారు, ఎందుకు వచ్చారని ఆ ప్రశ్నలు ఏమి అడగలా. అయ్యా, మీరు లోపలికి రండి అని చెప్పిన వెంటనే అతను లోపలికి ఎప్పుడైతే రావటం భార్య చూసిందో, మనలాగా మొహం మాడవకోకుండా చక్కగా లోపలుండ టవల్ తీసుకొచ్చి ఇచ్చిందంట. తుడుచుకోండి, మీకు కొంచెం వేడి నీళ్ళు పెడతాను, మీరు స్నానం చేయండి అన్న తర్వాత వెంటనే వేడి నీళ్ళు ఇచ్చి, ఆ స్నానం చేసిన తర్వాత వీళ్ళు వాడన ఒక మంచి వస్త్రాలు ఆయనకి ఇచ్చి, ఆ వేడివేడి భోజనం ఆయనకి భోజనాన్ని పెట్టాడు. ఆ భోజనం పెట్టిన తర్వాత ఆయన చేసి వారిని దీవించి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత దేవుడు దేవదూతను అడిగాడు, నేను 3 ఇళ్ళకి నిన్ను పంపించాను కదా, అనగా 3 వ్యక్తుల దగ్గరికి నిన్ను పంపించాను, 3 నా ద్వారా దీవించబడిన వారే, ఈ 3లో కృతజ్ఞత కలిగిన వాడు ఎవడు అని అడిగాడంట.
ఇదే ప్రశ్న మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? నాకెందుకో మౌనంగా ఉండటం నాకు ఇష్టపడను నేను. నోరు లేనిలాగా మూగోళ్ళలాగా ఉండటం నాకెందుకో పెద్దగా ఇష్టపడను ఎందుకు కానీ మరి అదే ఎదురవుతుందిగా. మీరు మూగోళ్ళు కాదనుకుంటాను నేను. ఎవరు కృతజ్ఞత కలిగిన వాడు ముగ్గురులో అండి? చిన్నవాడు. మీలో చిన్నవాడు ఎవరు? మీలో చిన్నవాడు అంటే నేను ఆ చిన్న కాదు అడిగింది. సరే, జవాబు చెప్పిన చిన్నవాళ్ళు ఎవరు? ఓకే, మనలో ఆ చిన్నవారులు మన సంఘంలో దేవుడు ఉంచునుగాక. కొంతకాలానికి పొలాలు పోయాయి పెద్దవాడి దగ్గర నుంచి, మరికొంతకాలానికి రెండోవాడి దగ్గర నుంచి పశువులు పోయాయి. ఈ పోయిన పొలాలు పశువులు అంటే వాళ్ళు ఏం చేసినా నష్టం వచ్చింది, ఏం చేసినా కానీ వారు వ్యాపారంలో వృద్ధి చెందలేకపోయారు. ఈ పశువులు పొలాలు పెద్దవాడి దగ్గర నుంచి రెండోవాడి దగ్గర నుంచి ఇలాగూ ఎక్కడ పోయి అంటారు అండి? ఎవరి చిన్నవాడు వాడి దగ్గరికి పోయాయి. ఎందుకని వాడి దగ్గరికి పోయాయి అంటారు అండి? కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలను మనము అనుభవిస్తాం. మనము దేవునికి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే, ఏదో చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు, మంచిది. అన్నిటికంటే నిన్ను బ్రతికి ఉంచాడు. నీ ముందు చనిపోయిన వారు చాలామంది ఉన్నారు. వార్తలు విన్నావు, సమాచారాలు తెలుసుకున్నావు. నీ ఆరోగ్యాన్ని బట్టో, నీ ఆత్మీయతను బట్టో, నీకుండా ఆయుష్ను బట్టో దేవుడు నిన్ను సజీవుల లెక్కలో ఉంచలా. ఆయన కృప, ఆయన కనికరమును బట్టి నువ్వు సజీవుల లెక్కలో దేవుడు ఉంచాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించుదుముగాక. దేవుడు ఏం చేశాడు? ఇట్ ఈస్ ఫూలిష్, చాలా తెలివి తక్కువ ప్రశ్న. దేవుడు ఏమైనా చెయ్యగలడు. ఇది తెలివైన జవాబు. దేవుడు ఏమైనా చేయగలడు నీ జీవితంలో. నీ స్థితిని, నా స్థితిని మార్చగలడు ఆయన. ఆయన ఏం చేశాడో, ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. కాలాలు సమయములు ఆయన స్వాధీనములో ఉన్నాయి. ఆయన తప్పకోకుండా నీకు జరిగించవలసిన మేలైనది నువ్వు పొందుకునేటట్లుగా చేస్తాడు ఆయన. అందుకే అది కీర్తనకారుడైన దావీదుకి ఆ విషయం తెలుసు. అందుకనే ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు చెరలో నుంచి వారు బయటికి వెళ్తున్నప్పుడు, ఇదిగో మీరు ఐగుప్తులో నుంచి నేను బయటికి మిమ్మల్ని తీసుకుని వచ్చాను, మీరు కనానులోకి వెళ్తున్నారు, నన్ను మీ దేవుడైన యెహోవాను మీరు మరువవద్దు అని అంటాడు. ఆయన మరువకుండా మహిమపరిచినప్పుడు వారు మేలులను వారు పొందారు. ప్రియమైన సోదరి స్నేహితుడా, ఈరోజు ఈ రాత్రికాల సమయంలో ఎంతో గొప్ప అద్భుతమైన రాత్రిని, ఈ సమయాన్ని దేవుడు మనకిచ్చాడు. చాలామంది దీన్ని దుర్వినియోగపరుచుకొని అవకాశాన్ని అందిపుచ్చుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నప్పటికీ కూడా దేవుడు మనకిచ్చిన ఈ యొక్క ఆ సమయాన్ని బట్టి మనము దేవుడు మనల్ని సజీవుల లెక్కలో ఉంచి నూతన సంవత్సరంలోకి మనకు తీసుకుని వెళ్తున్న విధానాన్ని బట్టి దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆయన మన పాపములను క్షమించి శిక్షను తప్పించి పరలోక రాజ్యపు వారసత్వపు హక్కుదారులుగా నీకు ముద్రించి నిన్ను అనుదినము తన కృపచేత నిన్ను తృప్తిపరుస్తున్నాడు. నీకు ఈ లోకపు యాత్ర మనము ముగిసిన తర్వాత పరలోక రాజ్యంలో మనము కన్ను తెరుస్తాం. అందును బట్టి దేవునికి మనము మహింపరచాలి. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందును బట్టి దేవునికి కొనియాడాలి, ఘనపరచాలి. ఆయనకి చేసిన మేలును మనం సాక్ష్యంగా చెప్పటమే ఆయన్నే మహిమపరచటం. కాబట్టి మనమందరము సియోను సంఘములో ఉన్న మనము సియోను ప్రార్థనా మందిరములో 2025 సంవత్సరం డిసెంబర్ రాత్రి ఆఖరి రోజు 31వ రాత్రి అనగా 1వ తారీఖు రాబోతున్న ముందు గడియల్లో ఉన్న మనము అందరము కూడా
దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదుముగాక.